ప్రజలను చంపుతూనే ఉండండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పై ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంపై ఫోన్లో పుతిన్ తో ట్రంప్ మాట్లాడారు. పుతిన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ పూర్తిగా యుద్ధం చేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఇది ఎంత మాత్రం మంచిది కాదని ట్రంప్ అన్నారు. అమెరికా మరోసారి రష్యాపై ఆంక్షల దెబ్బలు గట్టిగా వేసే సూచనలు ఇస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కు పేట్రియట్ క్షిపణులు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల వెనుకున్న రాజకీయ సంకేతాలు ఏంటి? పుతిన్ పై ఒత్తిడిని పెంచే వ్యూహమా ఇది? లేకపోతే అంతకు ముందే కుదిరిన రష్యా అమెరికా బ్యాక్డోర్ చర్చలకు ఈ ఫోన్ కాల్ విఘాతం కలిగినట్లా? రష్యా నాయకుడు ప్రజలను చంపుతూనే ఉండాలని కోరుకుంటున్నారనన్నారా? ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ తో తాను ఫోన్లో మాట్లాడడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ రష్యా నాయకుడు ప్రజలను చంపుతూనే ఉండడమే కోరుకుంటున్నారని అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి. అధ్యక్షుడు పుతిన్ తో నా ఫోన్లో మాట్లాడడం పట్ల నేను చాలా అసంతృప్తిగా ఉన్నానని అన్నారు. యుద్ధాన్ని ముగించమని పుతిన్ ను ఒప్పించడానికి గత 6 నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయడానికి తాను సిద్ధంగా ఉండవచ్చునని ట్రంప్ తెలిపారు. ఆంక్షల గురించి చాలా చర్చించామని అన్నారు. కీవ్లో అమెరికా సైనిక సహాయ డెలివరీలపై ఆందోళనలు తలెత్తడంతో శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చాలా వ్యూహాత్మక పిలుపు తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. రష్యా ఇప్పటి వరకు జరిపిన అతిపెద్ద డ్రోన్ క్షిపణి దాడి తర్వాత ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారని జెలెన్స్కీ గతంలో తెలిపారు. శుక్రవారం జనరల్ ఛాన్సలర్ ఫెడరిక్ మోజ్ తో విడిగా జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ కు పేట్రియాట్ ఇంటర్స్టెప్పర్ క్షిపణులను పంపడం గురించి చర్చించామని ట్రంప్ అన్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఒక దేశ అధ్యక్షుడిగా కాదు, యుద్ధ పిపాసిగా మారాడు. జార్జియాతో మొదలైన యుద్ధం క్రీమియా కబ్జా తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ మంటల్లో మండుతోంది. పశ్చిమ దేశాలు ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ మాత్రం తగ్గడం లేదు. శాంతి చర్చల మీద ముసిముసిగా మాట్లాడుతూనే ఉక్రెయిన్ పై బాంబుల వాన కురిపిస్తున్నాడు. ప్రజల ప్రాణాల కంటే రష్యా ప్రతిష్ట ముఖ్యమన్న భావనలో పుతిన్ ఉన్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు యుద్ధం ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన ఆపుతానంటూ పిచ్చి మాటలు మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు ఇటు రష్యా అటు ఉక్రెయిన్ విషయంలో ఏం చెయ్యలేనని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు.